అండగా ఉన్న షర్మిల ఇవాళ ఎందుకు అన్న మీద అంత విరుచుకు పట్టడానికి, అంత ఆపోజిట్గా ఉండడానికి అసలు ఏంటి రీజన్? వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత విభేదాలు? చెప్తా నేను అది. ఇప్పుడు వాస్తవంగా ఆ రోజు పరిస్థితి ఒకసారి మనందరికీ తెలుసు. ఆ రోజు షర్మిల గారే కనుక లేకుండా ఉన్నట్టయితే ఆ పార్టీ మనుగడే ఉండేది కాదు. అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చి మళ్ళీ బయటకు వచ్చేలోగా ఆ రోజు ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కొన్న సందర్భంగా కూడా ఆ రోజు ఆ పార్టీకి సంబంధించిన ప్రచార బాధ్యతలు మొత్తం భుజానేసుకొని ఆ అభ్యర్థుల గెలుపుకు దోహదం చేసింది. ఆ రోజు పోటీ పడిన తెలుగుదేశం అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాకుండా పోయే పరిస్థితి సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక ఎమోషన్ని ప్రాపర్ పోలరైజేషన్ క్రియేట్ చేసింది విజయలక్ష్మి గారు, శర్మ గారు ఇద్దరే, తల్లి చెల్లి. అటువంటి సందర్భంలో 3200 కిలోమీటర్లు ఒక ఆడపిల్ల పాదయాత్ర చేయడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే మనం నారా లోకేష్ మనం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అని చెప్పని ఘనంగా చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడని చెప్పుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన సంగతి చెప్పుకుంటూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి చెప్పుకున్నాం. కానీ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఒక మహిళ గురించి మనం దేశంలో ఇంకెక్కడైనా విన్నామా? అటువంటి సాహసానికి ఒడిగట్టి అంతటి శారీరక శ్రమని సవాలుగా తీసుకొని తన అన్న కోసం అంతటి త్యాగం చేసిన షర్మిల మధ్యలో మోకాల ఆపరేషన్ కూడా జరిగింది అమ్మాయికి. దాన్ని కూడా అధిగమించి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ తిరిగి యాత్ర కొనసాగడం జరిగింది. అటువంటి త్యాగం తన కోసం చేసినప్పుడు 2019 ఎన్నికల దాకా ప్రచార బాధ్యతలు కూడా తోడు నిలబడి తన అన్న గెలుపుకు దోహదం చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెకంటూ ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇంటర్నల్గా మరి ఆయనకి ఏం ఫీలింగ్ ఉందో తెలియదు. తనకి విజయానికి దోహదం చేసిన తన చెల్లిని పక్కన పెట్టుకోవడం అనేది, ఆమెకు రాజకీయ అవకాశాలు ఇవ్వకపోవటం, ఆ ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం దక్కనీకపోవడం అనేది 100% అది నేను ఇందాక ముందే చెప్పింది. అది ఆయన స్వయంకృతాపరాధం. అది ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం. ఆమె వేచి చూసింది. ఇప్పుడు కబురు వస్తుంది, అప్పుడు కబురు వస్తుంది అని చెప్పని కుటుంబంలో ఖచ్చితంగా ఇంటర్నల్గా పెద్దలందరూ రాయబారాలు చేసే ఉంటారు. అదే సందర్భంలో కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల పంపకం దగ్గర కూడా ఆమెకు అన్యాయం జరిగింది అని చెప్పని వార్తలు వస్తున్నాయి. అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్. కానీ రాజకీయంగా ఆమెకు ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆమెతో విభేదించిన శర్మ గారు 100% తన రాజకీయ ఆశ్రయం తను పొందారు. రాజకీయంగా తనకి ఒక ఓన్ ప్లాట్ఫామ్ తను ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వివక్షకు గురయ్యాను, అన్యాయానికి గురయ్యాను, నిర్లక్ష్యానికి గురయ్యాను అని చెప్పన్న భావన ఆమెలో బలంగా బలపడటంతో ఆమె రాజకీయంగా విభేదించి వాళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి ప్రతిపక్ష నాయకుడిగానే వ్యవహరిస్తుంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి నా అన్న కాబట్టి నేను లాలూచిగా రాజకీయాలు చేస్తాను అంటే అది ఆమె క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అవుద్ది. ఆ పార్టీని విశ్వసించరు, ఆమెను విశ్వసించరు. కాబట్టి నాయకురాలుగా తను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు సిసలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. మనకి మామూలుగా నవ్వుతా చెప్తారు కదా, పేకాట దగ్గర తమ్ముడే పేకాట అని చెప్పని. అట్లాగే రాజకీయాల్లో కూడా అంటే మనం రాజకీయాలను పేకాటతో పోల్చడం భావ్యం కాదు. కానీ మామూలుగా చెప్తాను నేను ఒక సామెతగా, ఇవాళ ఆమెకు ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యత స్వీకరించింది, ఇష్టపడి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆ పదవికి న్యాయం చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. తన పార్టీ తన మీద నమ్మకం ఉంచి తనకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ నాయకత్వం ఏ నమ్మకం అయితే ఉంచిందో ఆ నమ్మకాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత. అదే సందర్భంలో నేను ఆ రోజు నా అన్న కోసం కష్టపడ్డా, ఇవాళ నా కోసం నేను కష్టపడతా, నా పొజిషన్ నేను కన్సాలిడేట్ చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో నాకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నేను దక్కించుకోవాలి. దీనికి షార్ట్ కట్స్ ఏం లేవు. ప్రజల నుంచే ఆశీర్వాదం దక్కాలి. ప్రజల నుంచి ఆశీర్వాదం దక్కాలి అని అంటే ఆ రాజీలాని పోరాటాన్ని ప్రదర్శించి తెరాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల వైఫల్యాలు, వాళ్ళు ఎంచుకుంటున్న విధానాలు, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ శ్రేణులు ఎప్పుడైతే శర్మ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే స్పందించట్లేదో అంటే అటువంటి వ్యక్తిత్వ హనానికి పాల్పడే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం కూడా ఆయన వైపు నుంచి జరగట్లేదో 100% అది శర్మ గారిలో మరింత పట్టుదల పెంచింది. ఇది ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దిశ యాక్ట్ తెచ్చాను, దిశ యాప్ తెచ్చాను, దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను అని చెప్పని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ నా అక్క చెల్లెమ్మలని సంబోధిస్తూ ఉంటారు. అటువంటి సొంత తోడబుట్టిన చెల్లెలు గౌరవానికి భంగం కలుగుతుంటే వీళ్ళ పార్టీ శ్రేణులే ఆమె మీద ఆ రకమైన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉంటుంటే ఒక అన్నగా ముందు మిగిలిన అంటే రాష్ట్రము, రాజకీయాలు ఇవన్నీ పక్క పెడదాం. తండ్రి లేడు, ఆ కుటుంబంలో పెద్ద తనే.
ఇవాళ తన చెల్లెల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకి లేదా అని చెప్పని ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కుటుంబ సంబంధాలకి ప్రయారిటీ ఇవ్వడు, సామాజిక సంబంధాలకి ప్రయారిటీ ఇవ్వడు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మానవ సంబంధాలకు కూడా విలువ ఇవ్వడు అనేది వివేకానంద రెడ్డి గారి హత్య దోషుల్ని ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వానికి వాళ్ళ సాక్షి మీడియా ద్వారానే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆమె మీద విచారణ సంస్థ మీద పోలీస్ కేసులు పెట్టించే నేపథ్యంలో ఇవాళ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి నేపథ్యంలోనే షర్మిల గారు ఆమె రాజీలోని పోరాట పందాన్ని ఎంచుకున్నారు, అదే విధానాన్ని అవలంబిస్తున్నారు, ఎక్కడ మొక్కువని పోరాట పడమని ప్రదర్శిస్తున్నారు ఆమె. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.